భగవద్ రామానుజుల వారు మాకు సాంప్రదాయంలో వారు సాక్షాత్తు అనంతుడైనటువంటి ఆదిశేషుని యొక్క అవతారంగానే మనము ఆ స్వామిని ఆరాధన చేసుకుంటాము. వారు కలియుగంలో మనందరిని అనుగ్రహించడానికి వారు వేంచేసి 120 సంవత్సరాలు వారు వేంచేసి ఉన్నారు. అలా వారు ఉన్న సమయంలో అప్పటికి మన యొక్క ధర్మం అంతా కూడా భగవత్ శంకరాచార్యులు వారు వచ్చి అనుగ్రహించిన తర్వాత కొంచెం మధ్యలో ఈ దండయాత్రలు అవి ప్రారంభమైన సమయం అన్నమాట. అప్పుడు కొంచెం మళ్ళీ ఈ యొక్క గ్లాని జరుగుతూ ఉంటుంది కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అన్నట్లుగా. అప్పుడు మళ్ళీ ఆ యొక్క రామానుజాచార్యులు వారు ఏం చేశారు అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సులభంగా తరించడానికి వీరికి ఏమి అనుగ్రహం చేయాలి అని ప్రార్థించి ఆ యొక్క లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అంటాం కదా సాంప్రదాయంలో. అట్లా మనకి ఆ యొక్క శ్రీదేవితో పిరాటి, పెరియ పిరాటి అంటాము, అమ్మవారితో ప్రారంభమైన ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయము పాంచరాత్ర దివ్య ఆగమ శాస్త్రము తిరుమాళ్ళు 5 రాత్రులు 5 రోజుల్లో ఆ వైభవాన్ని తెలియచేస్తే, ఆ మొట్టమొదటి రోజు ఆ పెరియ పిరాటి అంటే అమ్మవారికి మహాలక్ష్మికి తెలియచేస్తారు. అందుకనే దీనికి శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే శ్రీ సాంప్రదాయం, మహాలక్ష్మితో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది.